అందరికీ నమస్కారం అండి. గొర్రె పిల్లల్లో ముఖ్యంగా నెల 2 నెలలు ఉన్నటువంటి చిన్న పిల్లల్లో లివర్ టానిక్ పెడుతున్నాము మేము, యాంటీబయాటిక్ మందులు వాడుతున్నాము, వ్యాక్సిన్లు వేసాము అని చెప్తూ ఉంటారు చాలామంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, గొర్రెలు పెంచుకునే వాళ్ళందరూ కూడా మీ అనుభవం ఎంతైనా ఉండొచ్చండి, కానీ సబ్జెక్టు సైన్స్ ఏం చెప్తుందనంటే 2 నెలల వరకు, కనీసం 2 నెలల వరకు, మామూలుగా అయితే 3 నెలల వరకు పిల్లని తల్లి పాల మీదనే పెంచాలి, గడ్డి లాంటివి పెట్టకూడదు. కానీ కనీసం 2 నెలల వరకైనా ఆ పని చేయండి. మళ్ళీ నెల రోజులు పాలు తాపిచ్చేస్తానే వెంటనే గడ్డికి వదిలేస్తున్నారు మరి చాలామంది రైతులు. అలా అస్సలు చేయొద్దండి. ఎందుకంటే వాటిల్లో చిన్నపిల్లల్లో పొట్ట అనేది మనుషుల పొట్టలాగా అనమాట, ఒకే పొట్ట ఉంటుంది, దాంట్లో ఒకటే చేంబర్ ఉంటుంది. కానీ పెద్ద గొర్రెల్లో మనం చూసినప్పుడు, పెద్ద గొర్రెల్లో చూస్తూ ఉంటాం కట్ చేసినప్పుడు, దాంట్లో 3-4 రకాల పార్టీషన్ ఉన్నటువంటి పొట్ట ఉంటుంది. 4 పొట్టలు ఉంటాయి దాంట్లో. ఒక పెద్ద పొట్టలో 4 రకాల అరలు ఉంటాయి. కానీ చిన్నపిల్లల్లో 3 నెలల వరకు అలాంటి అరలు అనేవి డెవలప్ కావు, అది సింగిల్ పొట్టే ఉంటుంది. దానివల్ల ఏంటంటే అది గడ్డిని తిని అరిగించుకునే శక్తి వాటికి ఉండదన్నమాట ఆ పొట్టకి. కాబట్టి ఆ టైంలో వాటికి మనము గడ్డి పెట్టడాలు అలాంటివి చేయకూడదు. అది ఫస్ట్ పాయింట్. తర్వాత ఇంకోటి ఏంటంటే లివర్ టానిక్ పెట్టాము అని అంటారు. ఎందుకంటే లివర్ టానిక్ పెడుతున్నారు అసలు చిన్నపిల్లల ఊరికే? మీ దగ్గర డబ్బులు అంత ఎక్కువగా ఉంటే పెద్దవాటికి పెట్టుకోండి, చిన్నపిల్లలకి అవసరం లేదండి. చిన్నపిల్లలు తల్లి దగ్గర పాలు తాగి పెరిగే పిల్లలు, వాటికి లివర్ టానిక్లు అవసరం లేదండి. మనం ఏమన్నా మనుషుల్లో చిన్నపిల్లలకి వేస్తామా? వేయం కదా. సో 6 నెలల వరకు మామూలుగా మనుషుల్లో చిన్నపిల్లలకు తల్లిపాలే ఇవ్వమని చెప్తారు డాక్టర్. ఇంక వేరే ఏమీ వద్దు, అసలు మందులు కూడా వద్దు, ఏవి పెట్టము ఏదైనా జబ్బు చేసే తప్ప. సో ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా అంతే. 3 నెలల వరకు జబ్బు ఏం లేకుండా ఎందుకంటే లివర్ టానిక్ పెడతారు? తల్లి దగ్గర పాలు ఎక్కువ తాగేస్తుందా, లేదంటే గడ్డి ఎక్కువ తిని అరిగించేసుకోగలదా? అరిగించుకోలేదండి. ఎందుకంటే దానికి పొట్ట అనేది డెవలప్ కాలే, అరిగించుకోలేదు. ఎట్లయినా మీరు ఎన్ని లివర్ టానిక్లు పెట్టినా అరిగించుకోలేదు గడ్డిని. కాబట్టి దానికి తల్లి దగ్గర పాలు బాగుంటే పిల్ల బాగా పెరుగుతుంది. ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళండి ఎప్పుడు కూడా. తల్లి దగ్గర పాలు బాగుండాలి అని అంటే తల్లి బాగా తినాలి, తిండి గడ్డి బాగా పెట్టండి, దానా వేయండి, లేదా అలాగే కాల్షియం టానిక్ పెట్టండి. దానివల్ల తల్లిలో పాలు పెరుగుతాయి. అప్పుడు చిన్నపిల్లలు అనేవి ఆ పాలు బాగా తాగడం వల్ల బాగా పుష్టిగా తయారవుతాయి. అంతేగాని పిల్లలకి మీరు లివర్ టానిక్లు అవసరం లేదు. అండ్ వ్యాక్సిన్స్ కూడా 2 నెలల వరకు అసలు ఏ వ్యాక్సిన్ అవసరం లేదండి చిన్నపిల్లల్లో. గొర్రెలకి వాటి తల్లి నుంచి వచ్చినటువంటి ఆ శక్తి, రోగనిరోధక శక్తి అనేది అది చూసుకుంటుంది చిన్నపిల్లలకి ఏ జబ్బు రాకుండా. మీరు కేవలం చేయాల్సింది ఏంటంటే ఎండకు, వానకు, చలికి ప్రొటెక్షన్ ఇవ్వాలి అంతే చిన్నపిల్లలకు. అండ్ కింద పోషకాల లోపం అనేది కామన్గా ఉంటుంటుంది కాబట్టి కింద మట్టి ఎక్కువ లేకుండా, మట్టి లేకుండా చూసుకోండి. ఎందుకంటే పోషకాల లోపం ఉండి తల్లి దగ్గర పాలు లేకపోతే ఆటోమేటిక్గా పోషక లోపం వస్తుంది, మట్టి నాకుతాయి, ఏదో ఒకటి ఫెన్సింగ్ తినేస్తాయి, తాళ్ళు తింటాయి, పక్క నుండి పిల్లలు జుట్టు పెట్టుకొని తింటుంది, ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి తల్లి దగ్గర పాలే మెయిన్ అండి. పోత పాలు వచ్చిన పిల్లలు, పోత పాలు పెట్టే పిల్లల్లో తప్ప మరణాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి మామూలుగా గొర్రెలు పిల్లల్లో. సో కానీ పిల్లల్లో మరణాలు ఎక్కువ ఉన్నాయని అంటారు. ఎందుకంటే ఇది కారణం, మనం చేతులారా చేసుకున్నటువంటి మేనేజ్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్లనే పిల్లల్లో మరణాలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి రైతులందరూ కూడా. దానికి తగినట్టుగా జాగ్రత్తలు తీసుకోండి, మీరు పిల్లల్ని బాగా చేసుకోగలరు. ఓకే, థ్యాంక్ యూ.